అరబ్ దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లెక్క చూస్తే వాస్తవంగా లండన్ని కొనగలిగినంత డబ్బులు ఉన్నాయి అరబ్ దేశాల దగ్గర. వాళ్ళు ఏముంది, ఆయిల్ తోటం అమ్మటమే కదా, ఇంకేముంది అక్కడ. దాంతోపాటు ఏదైతే న్యూయార్క్నైనా కొనగలరో వాళ్ళు, అలాగే బిలియన్ల కొద్ది డాలర్లు అమెరికన్ యూనివర్సిటీలకు డొనేషన్లు ఇస్తారు. అదే సందర్భంలో ప్రపంచంలో ఎవరికైనా సరే ఆర్థిక సాయం చేయగలిగినటువంటి స్తోమత ఉంది. కానీ పాలస్తీనాని ఎందుకు తీసుకోరు? పాలస్తీనాని ఎందుకు డెవలప్ చేయరు? పాలస్తీనాలో మంచి విద్యా వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయరు? పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులని కూడా మార్చి వాళ్ళకెందుకు సాయం చేయరు? ఆ పాలస్తీనా పౌరులు తమ దేశాల్లోకి తీసుకెళ్ళి ఎందుకు పెట్టుకోరు? ఇదే $1 మిలియన్ ప్రశ్న. అంటే ఎదుటి వాళ్ళని దగ్గరికి పంపిస్తారు. అంటే ముస్లిం దేశాలు ఇప్పుడు దాని పేరేంటి, సిరియా కావచ్చు, యెమెన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఇట్లాంటి అంటే ముస్లిం దేశాలలో ముస్లిం విక్టిమ్స్ వాళ్ళందరూ పోయి, వేరే వాళ్ళు కూడా కాదు, వాళ్ళని తీసుకొచ్చి కాపాడచ్చు కదా. వీళ్ళు చెయ్యరు. వాళ్ళు వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? క్రైస్తవ దేశాల దగ్గరికి వెళ్ళాలి, లేదా ఇతర మత దేశాల దగ్గరికి వెళ్ళాలి. అదే వీళ్ళ యొక్క తెలివితేటలు.